ఆర్కే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ నేడు వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక వనపర్తి జిల్లా రాజంపేట సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ పెట్రోల్ బంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిన్నారెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డిలు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలో నిర్మించిన వనపర్తి జిల్లా పోలీస్ ఆయుధ దళ పోలీస్ కార్యాలయ భవనాన్ని కూడా ప్రారంభించారు. అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మంచిరెడ్డి ప్లాంట్ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమాలన్నింటిలో జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్తో పాటు ఇతర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ డాక్టర్ జితేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జూరాల ప్రాజెక్టు వద్ద పోలీసు అవుట్ పోస్టుకు తరూర్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే గద్వాల్లో పోలీస్ రివ్యూ మీటింగ్, వనపర్తిలో కూడా పోలీస్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. తమ పోలీసులు నేరాల నరికట్టడంలో చూపిస్తున్న శ్రద్ధ వల్ల ఎంతో మందికి శిక్షలు పడుతున్నాయన్నారు. చట్టాల్లో వచ్చిన మార్పుల వల్ల చట్టాలు కఠినతరం కావడం వల్ల నిందితులు ఎవరు తప్పించుకోలేకపోతున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో కూడా సమన్వయం చేసుకుని మాదక ద్రవ్యాల్ని పూర్తిగా అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణే తమ లక్ష్యమని డీజీపీ అన్నారు. బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరే లక్ష్మీ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాం కుశోపాసమభేత ముద్రాం కరైర్వహంతీం కమలహాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వర విద్యపుష్టాం కరీష్ణీం ఈశ్వరేగుం సర్వభూతానాం తామియోపహ్వయే శ్రియం ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఆదిత్యాయ చ సోమాయాం మంగళాయ బుధాయ చ గురుశుక్రాశనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన భూదేవతా పూజాం చ కరిష్యే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదాం షడ్వతోపేతం నానా భక్ష్య సమన్వితం దధి క్షీరకృతోపేతం నైవేద్యం ప్రతిగృహ్యత. స్వహ భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం పరిశీలనం ప్రశంసామి అమృతోపత్సృణమసి బ్రహ్మాపలాభ్యో తఘోరేభ్యో ఘోరఘోరదేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రలోకేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే సదా శివో. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ ఆదిత్య నవగ్రహ దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధా.
వేలతో నేర్పాలి. Keep stomach acid levels not increase the acidity. చేయొచ్చు. Okay. అరే దేవుడు జరిగింది. ఇక్కడ ఎస్పీ గారు సీనియర్ ఆఫీసర్స్ ఒక ఏఆర్ హెడ్ క్వార్టర్ ఇనాగురేషన్, తర్వాత ఒక ఎల్కలైన్ వాటర్ ప్లాంట్, తర్వాత ఒక పెట్రోల్ పంప్కి ఫౌండేషన్ స్టోన్, ఇది 3 ప్రోగ్రామ్స్ పెట్టారు. తర్వాత ఈరోజు రివ్యూ వనపర్తి డిస్ట్రిక్ట్ రివ్యూ కోసం కూడా వచ్చాము. సో ప్రోగ్రామ్ చాలా బాగా అయింది. ఏఆర్ హెడ్ క్వార్టర్ ఇనాగురేషన్ అయింది. తర్వాత పెట్రోల్ పంప్ ఇది కూడా మన ఫౌండేషన్ స్టోన్ పెట్టాము. ఎల్కలైన్ వాటర్ కూడా స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు కొంచెం తర్వాత ఇది రివ్యూ కూడా పెడతాము వనపర్తి డిస్ట్రిక్ట్ది. సో చాలా మంచిగా కనిపించింది ప్రోగ్రామ్. ఏఆర్ హెడ్ క్వార్టర్ చాలా మంచిగా వచ్చింది. అండ్ గద్వాల్ కూడా ఫోర్నూన్లో విజిట్ చేసాము. అక్కడ కూడా ఒక అవుట్ పోస్ట్, జురాలా ప్రాజెక్ట్ దగ్గర అవుట్ పోస్ట్ ఫౌండేషన్ స్టోన్, తర్వాత ధారూర్ పోలీస్ స్టేషన్కి కూడా ఫౌండేషన్ స్టోన్ లే చేయటం జరిగింది. తర్వాత గద్వాల్ డిస్ట్రిక్ట్ది రివ్యూ కూడా, క్రైమ్ రివ్యూది కూడా రివ్యూ జరిగింది. గవర్నమెంట్లో మీరు చూస్తే కొత్త ఇది చట్టాలు కూడా వచ్చాయి. దాంట్లో క్లియర్గా ఏమేమి ఆఫెన్సెస్ ఉన్నాయి క్లియర్గా చెప్పటం జరిగింది. ఆఫెన్సెస్ కూడా దానికి పనిష్మెంట్ ఎంత ఉంది దానికి కూడా చెప్పటం జరిగింది. చట్టాలు చూస్తే పాస్కో కానీ తర్వాత న్యూ క్రిమినల్ లాస్ చూస్తే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. పోలీస్ కూడా మీరు లాస్ట్ టైం నుంచి చూస్తే లాస్ట్ 4-5 ఇయర్స్లో, ఎస్పెషలీ 1 ఇయర్లో మేము చాలా గట్టిగా కేసు కోర్టులో పంపిస్తున్నాము. తర్వాత ఫాస్ట్ ట్రాక్లో కూడా పెడుతున్నాము. మీరు చాలామంది చూశారు పేపర్లో కూడా 20 years, 10 years, 25 years లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇది పనిష్మెంట్స్ కూడా వస్తున్నాయి. సో మన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ పెట్టి తర్వాత మంచి కన్విక్షన్ కూడా వస్తున్నారు. సో పబ్లిక్ కూడా దానికి అవగాహన ఉండాలి. దాంట్లో సొసైటీలో కూడా అవగాహన రావాలి. తర్వాత ఎట్లాంటి క్రైమ్ చేస్తే తప్పకుండా పనిష్మెంట్ వస్తుంది. ఇది మాది కూడా ఇది ఎఫర్ట్స్. అట్లాంటి కేసుల్లో తప్పకుండా పనిష్మెంట్ రావాలి, తర్వాత ఎక్కువ పనిష్మెంట్ రావాలి. సో దట్ సొసైటీకి కూడా కొంచెం భయం ఉంటుంది. తర్వాత వారికి అర్థమవుతుంది మన చట్ట వ్యతిరేకంగా చేస్తే తప్పకుండా పనిష్మెంట్ వస్తుంది. స్టేట్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇక్కడ సెపరేట్ ఏజెన్సీ పెట్టడం జరిగింది, తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో. వేరే స్టేట్స్లో ఎట్లాంటి లేదు. ఎస్పెషలీ గాంజా కానీ వేరే పదార్థాలు కూడా కొంచెం తగ్గింది. ఐ డోంట్ సే కంప్లీట్గా ఇరెడికేట్ అయిపోయింది. స్టిల్ చిన్న క్వాంటిటీ కనపడుతున్నాయి. మా ప్రయత్నం ఉంది జీరో టాలరెన్స్ ఫర్ నార్కోటిక్స్. ఇది మీకు తెలుసు, గవర్నమెంట్ హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్ జీరో టాలరెన్స్ ఫర్ నార్కోటిక్స్. మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 5,000 పీపుల్కి మన అరెస్ట్ చూపించాము అండ్ మోర్ దెన్ 1,500 కేసెస్ కూడా పెట్టాము. సో మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. వీఆర్ వెరీ హోప్ఫుల్ దట్ తెలంగాణ విల్ బికమ్ జీరో నార్కోటిక్ స్టేట్. థ్యాంక్ యూ.